కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో కీలక పరిణామం 1400 కోట్ల రూపాయల స్కామ్పై అసెంబ్లీలో చర్చించనుంది తెలంగాణ ప్రభుత్వం. 5గురిపై కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. ఇప్పటికే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంపై ఆధారాలు సేకరించారు. 75 మంది పన్ను చెల్లింపుదారుల కార్యకలాపాల వివరాలు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో కనిపించకుండా చేశారు నిందితులు. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్టు గుర్తించారు పోలీసులు. కమర్షియల్ ట్యాక్స్, ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను సైతం పక్కదారి పట్టినట్టు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్వేర్లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్కి చేరేలా ఆదేశాలిచ్చారు నిందితులు. ఈ వాట్సాప్ గ్రూప్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్కు 1000 కోట్లు నష్టం వాటిల్లింది. మరో 11 ప్రైవేట్ సంస్థలు 400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు సిసిఎస్ పోలీసులు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.